హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్నటి నుంచి వీరికైతే 6,000 రూపాయల అకౌంట్లో అయితే వేశారంటండి. ఒక్కొక్కరి ఖాతాల్లో 6,000 రూపాయలు జమ చేశారంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో, అసలు ఏం డబ్బులు జమ చేశారనేది పూర్తి వివరాలు అయితే చెప్తానండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కోడు లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులు 66,240 మందికి 39,074 కోట్లు విడుదల. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లోని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రంగారెడ్డి, వికారాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలోని మొత్తం 66,200 మంది ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 39,074 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ పథకంలో మొదటి విడతగా గత నెల 26న 18,180 మందికి 6,000 చొప్పున జమ అయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కొత్త పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 84,420 మంది ఉపాధి కూలీలకు 50,065 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. చూశారు కదండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున జమ చేశారంటండి. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అయితే ఎలక్షన్ కోడ్ అయితే లేదు కాబట్టి వారికైతే ఉపాధి హామీ డబ్బులు అయితే రిలీజ్ చేశారంట నిన్నటి నుంచి. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అప్డేటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అభ్యర్థులు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.